నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. అమరావతిపై మళ్ళీ ఏడుపు మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని శ్మశానంతో పోల్చిన వాళ్ళు రాజధాని అభివృద్ధి చూసి కుళ్ళుకుంటున్నారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడిన వాళ్ళు, వారి ఓటమి తర్వాత రాజధానికి రుణాలు రాకుండా ఫిర్యాదులు చేసిన వాళ్ళు ఇప్పుడు వస్తున్న నిధులను చూసి, జరుగుతున్న శాశ్వత నిర్మాణాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకే మళ్ళీ పెడబొబ్బలు పెడుతున్నారు. అందుకే కొత్త రాగం అందుకున్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉండేలా గెజిట్ రాబోతున్న వేళ వైసీపీ అధినేత కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. రివర్ బేస్లో రాజధాని కడుతున్నారంటూ అసత్యాల చిట్టా బయటకు తీశారు. నదీ గర్భంలో నిర్మాణాలు కట్టకూడదని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు, రైతుల్ని రెచ్చగొట్టే కుట్రకు కూడా తెరలేపారు. భోగాపురం ఎయిర్పోర్టుకి భూములు ఇవ్వకుండా రైతుల్ని రెచ్చగొట్టి తీరా నిర్మాణం పూర్తవగానే క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలనుకున్న మాజీ సీఎం ఇక్కడ కూడా రైతుల్లో అనుమానాలు పెంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక జగన్ లాంటి చపల చిత్తం కలిగిన వారి గురించి భయపడే కదా రాజధానికి రాజముద్ర తెస్తోంది. ఆ శాశ్వత ముద్ర కాస్త వస్తే అమరావతిని ఏమీ చేయలేమనే భయాందోళన వల్లే కాబోలు రివర్ ఫ్రంట్, రివర్ బేస్ అని డ్రామాలు మొదలెట్టారు. అందుకే సీఎం చంద్రబాబు క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎంత బాధపడినా అమరావతిని దేశంలోనే బెస్ట్ సిటీగా, డైనమిక్ సిటీగా తీర్చిదిద్ది తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఒకసారి జగన్, చంద్రబాబు ఏమన్నారో చూద్దాం. In the initial first phase, you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your Benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. ఈ రాష్ట్రాన్ని నేను ఎప్పుడదే కోరుకుంటా అమరావతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ స్టార్ట్ చేశాను. సైబరాబాద్ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీతో స్టార్ట్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ, ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీలో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ 4 రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కలిసిపోతాయి. కలవడమే కాదు, ఎంతమంది ఎన్ని బాధపడినా అమరావతి ఫ్యూచర్ సిటీ, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. దట్ ఈస్ అవర్ కాంట్రిబ్యూషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మామూలు కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే బొట్ల రామారావు గారు, వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్, ఆయన కూడా జాయిన్ అవ్వబోతున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎస్, జగన్ మళ్ళీ అమరావతిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటారు? ఏమంటే ఆయన అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఇంకోలాగా మాట్లాడడం జగన్ నైజం. ఆయనే కాదు, ఆయన తండ్రితో సహా ఆయన కుటుంబం అంతా అదొక రక్త చరిత్ర, నీచమైన చరిత్ర. వారు తప్పితే ఎవరు బాగుండడం వాళ్ళకి ఇష్టం ఉండదు.
నేను ప్రశాంత్ 30 మీరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా probably ఉంటున్నాను. ఈ 30 సంవత్సరాలు మన పార్టీ అధికారంలో ఉంటుందని గత 5 సంవత్సరాల్లో ఈయన కనపడిన ప్రతి నాయకుడికి చెప్పాడు. ఉమ్, కానీ ఇతను చేసిన అరాచక పరిపాలన వల్ల, అన్యాయమైన పరిపాలన వల్ల అభివృద్ధి నోచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 30 యాక్ట్ ను అమల్లోకి తెచ్చి, బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్న 30 యాక్ట్ అమల్లోకి తెచ్చి ఈ రాష్ట్రంలో కనపడిన ప్రతి వాడి మీద కేసులు పెట్టారు. ప్రతిపక్ష నేతలతో పాటు కనపడిన ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆఖరికి 11 సీట్లకు వచ్చాడు. ఇప్పుడు అతనికి అర్థం కావట్లే ఏం చేయాలనో. అరే నేనేదో 170 ఇస్తాను అనుకుంటే నాకు 11 సీట్లు కట్టబెట్టడం ఏంటి, నా ముఖ్యమంత్రి పదవి పోయినే, ఇది నేను ఏం చేయాలా, నా బతుకేంటి అని ఆయనకు అర్థం కాకనే ఈ మాదిరిగా మొదలెట్టాడు. ఆయన అధికారంలో ఉంటే ఒకలాగా మాట్లాడతాడు, లేదంటే ఒకలాగా మాట్లాడతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ప్రభుత్వం ఈయనప్పుడు ఈయన ఏం చేశారండి, మొత్తం యూనివర్సిటీలు తిరిగాడు, కాలేజీలు తిరిగాడు, స్కూల్స్కి వెళ్ళాడు, యువతను అందరినీ రెచ్చగొట్టాడు. అయ్యా మీరు నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నేను స్పెషల్ స్టేటస్ ను రాష్ట్రానికి తెస్తానని పూర్తిగా నమ్మబలికి ఆయన 22 సీట్లు గెలిస్తే కనీసం నరేంద్ర మోడీతో మాట్లాడా? అసలు స్పెషల్ స్టేటస్ మీద కనీసం ఒక మాట అయినా అడిగాడా? అంటే అధికారంలో లేకపోతే పూర్తి అబద్ధాలు చెప్పి జనాలు నమ్మించి అధికారం వచ్చేంత వరకు ఒకలాగా, అధికారంగా రాగానే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకోవడం, బటన్ నొక్కి డబ్బులు వేస్తే గెలిచిపోతానని ఒక భ్రమలో ఉండడం, సైకో ఇస్ దానికి నిదర్శనం ఇది. అందువల్లనే 2019 ఆయన గెలిచిన వెంటనే అమరావతిని పూర్తిగా అధోగతి పాలు చేశాడు. ఈయనే కాదండి చెప్పాడు. 2014 తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారండి, 30,000, 40,000, 50,000 ఎకరాల్లో మీరు ఒక మంచి క్యాపిటల్ సిటీ కట్టండి, మా పార్టీ మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తుందని ఈయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పి ల్యాండ్ పూలింగ్ లో 38,000 ఎకరాలు సేకరించిన తర్వాత మీరు అక్కడ భూములు కొన్నారు, మీ వాళ్ళందరూ బినామీ పేరుతో కొనుక్కున్నారు. ఏమండి ఒక దగ్గర క్యాపిటల్ వస్తా అనుకున్నప్పుడు ఎవడైనా ఆశపడి కొంటూ ఉంటుంది, మామూలే. దాంట్లో వైసీపీ నాయకులు ఉంటారు, టీడీపీ నాయకులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక క్లిప్పింగ్ చూపించారు నాకు, దాంట్లో చంద్రబాబు బినామీలంతా భూములు కొనేశారు, అందువల్లనే అక్కడ క్యాపిటల్ పెడుతున్నారు. ఏంటండి ఆ మాటలు? రెండో విషయం, ఆ రోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక క్యాపిటల్ కట్టాలని నువ్వు చెప్పి అధికారంలో రాగానే ఏం చేశారండి, మాకు 3 క్యాపిటల్ కావాలా, సౌత్ ఆఫ్రికా మోడల్ కావాలా, ఇక్కడ ఓన్లీ లెజిస్లేటివ్ క్యాపిటల్ మాత్రమే ఉంటుంది అమరావతిలో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ లో ఉంటుంది, నేను మార్చికి పోతా, ఏప్రిల్లో పోతా, జులైలో పోతా, నవంబర్కి వెళ్తా వైజాగ్ అని చెప్పి ప్రతి సంవత్సరం చెప్పాడు. కానీ అమరావతిలో ఉంటూనే ఆయన పరిపాలన సాగించారు. అంటే ఇవన్నీ కూడా అతని సైకోయిజానికి నిదర్శనం. అంతా డబుల్ మైండెడ్, ఏది కూడా ఒక రకంగా చెప్పింది చేయడు, చెప్పాల్సింది చేయాల్సింది ఎప్పుడు చెప్పడు. అతను అంతా కూడా ఒక రకమైన హిడెన్ అజెండా, పూర్తిగా అవినీతి మయంలో కూరిపోయిన వ్యక్తి, అరాచక పరిపాలన అలవాలు పడిన వ్యక్తి. ఈ ప్రపంచంలో ఎవరైనా ఉండాలంటే, అబద్ధాలు కోరి ఎవరైనా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి. దానికి సాక్ష్యమే ఈ రోజు జరిగే ఈ అమరావతి సమస్య. నేను ఒకటే అడుగుతున్నా, 2014 నుంచి 19కి రాని రివర్ ఫ్రంట్ సమస్య ఈరోజు అంటున్నారు కదా, రివర్ ఫ్రంట్ మీద మీరు క్యాపిటల్ కడుతున్నారని. 2014 నుంచి 19 వరకు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి రివర్ ఫ్రంట్ అని? 2019 నుంచి 24 వరకు ఆ రోజు ఎందుకు మీకు గుర్తుకు రాలేదు రివర్ ఫ్రంట్ అని? ఈ రోజు మాత్రం ఎందుకు గుర్తుకు వచ్చింది? ఎందుకంటే ఈ రోజు పనులు వేగంగా మొదలైనాయి, సీడ్ యాక్సెస్ రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు, వాటర్ సప్లైకి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి, అన్ని రకాల ప్రాజెక్టులు ఇక్కడ మొదలయ్యాయి. అధికారులకు సంబంధించి కానీ, అట్లాగే ఎమ్మెల్యేలు, మినిస్టర్లకు సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు, రకరకాల ప్రాంతీయ కార్యాలయాలు కావచ్చు, అన్ని కూడా ఇక్కడ మొదలయ్యాయి. కాబట్టి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఎలాగైనా ఈ అమరావతి దెబ్బ కొట్టాలి. నిజంగా అమరావతి పూర్తిగా 2029కి ఒక రూపురేఖలు వస్తే, ఇక్కడ ఒక సిటీ ఏర్పడితే పూర్తిగా తనకు ఓట్లేరనే భయం, కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు కావచ్చు, తర్వాత కోనసీమ జిల్లా వరకు కావచ్చు, అట్లాగే ఈ ప్రకాశం జిల్లా వరకు కావచ్చు, ఇది పూర్తిగా అద్భుతమైన ఒక ప్రాంతంగా పరిణితి చెందితే ఆ ప్రజలు ఊరు కూడా తనకు ఓట్లేరనే ఒక భయంలోకి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఇది వాస్తవం కదా? గంటకు ఒక మాట, రోజుకొక మాట,
మీ ఇష్టం. మీరు ఒక నలుగురిని కరెక్ట్ గా నలుగురిని సెలెక్టెడ్ జర్నలిస్టులు పెట్టుకుంటాడు ప్రెస్ మీట్ కి. తన అనుకూల మీడియా మాత్రమే ఉంటుంది. ఎవరు క్వశ్చన్లు అడగరు. తను ఏం చెప్తే అది రాసుకోవాలి. ఎవరైనా క్వశ్చన్ చేస్తే అబ్బా నాకు ఇట్లా అంటే ఇట్లా 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 అంటూ నాకు చాలా నాకు టైం లేదు, నేను వెళ్ళాలి, తర్వాత మాట్లాడదామని ఇట్లా అంటాడు. షర్ట్ ఏదో ఈ షర్ట్ని ఇట్లా అనడం ఏందో ఎవడికి తెలియదు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు కూడా సమాధానం చెప్పకపోతే నువ్వు ఏదైతే ఈ రోజు దుమ్మెత్తి పోస్తున్నావో ఈ గవర్నమెంట్ మీద, ఆ ప్రశ్నలకు ఆన్సర్లు ఎక్కడైనా ఉన్నాయేమో ఎతకాలని ట్రై చేస్తే కూడా ఎక్కడా కనపడవు. భోగాపురం విమానాశ్రయం మీద అబద్ధాలు చెప్తున్నాడు, క్రెడిట్ చోరీ అంటాడు. అట్లాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అబద్ధాలు చెప్తున్నాడు. అట్లాగే అమరావతి మీద అబద్ధాలు చెప్తున్నాడు. ఆఖరికండి ఈ రోజు భారతదేశంలోనే 25% ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ మన రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో దాని మీద కూడా అబద్ధాలు చెప్తున్నాడు. అందరూ మీకు భయపడి వెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్రం నుంచి. చాలా పరిశ్రమలు మూతపడే పరిస్థితి. దాంట్లో భాగంగా ఆయన కొన్ని పేర్లు చెప్పాడు. భారతీయ సిమెంట్స్ అట, సజ్జల జిందాల్ అట, అట్లాగే అరబిందో అట. వీళ్ళంతా ఎవరండి? మీ అనుయాయులు కాదా? అరబిందో మీకు బంధువు కాదా? విజయసాయి రెడ్డి బంధువు కాదా? సజ్జల జిందాల్ నీ ఫ్రెండ్ కాదా? భారతీయ సిమెంట్ మీ భార్యకు సంబంధించిన ఫ్యాక్టరీ కదా? ఇవన్నీ పేర్లు చెప్పి వీళ్ళంతా భయపడి పారిపోతున్నారట. నేను అడుగుతున్నా, ఏ ఒక్కరైనా బయటకు వచ్చి విజయశేఖర్ గారు 2014-19లోనే రాజధానిని కంప్లీట్ చేసేసి ఉంటే వైసీపీకి మాట్లాడే అవకాశం ఉండకపోయేదేమో కదా. ఏమండి, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాలని ఒక 50,000 ఎకరాలను మనం అనుకున్నప్పుడు ఒక 5 సంవత్సరాల్లోనే జరిగిపోతుందా? అన్నారు కదా చాలా వరకు అయిపోతుందని. ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు 5 ఏళ్లలో ఒక క్యాపిటల్ కట్టడం అసాధ్యం. రాజధాని అంత ఈజీ కాదు. దానికి సంబంధించిన డిపిఆర్ తయారు చేయడానికి ఆ నిలబడుతుంది. దానికి రకరకాల కన్సల్టెన్సీస్ ముందు మనం టెండర్లు పిలవాలి. వాళ్ళు డిజైన్స్ రూపొందించాలా. ఆ డిజైన్స్ రూపొందించడానికి ఒక 6 నెలలు సంవత్సరం టైం పడుతుంది. తర్వాత వాటిని ఆమోదింపజేయడానికి మళ్ళా కొంత టైం పడుతుంది. దానికి మనము డబ్బులు. రామారావు గారు మాట్లాడుతున్నట్టున్నారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేయండి కొంచెం. రామారావు గారు మీ వాయిస్ రావట్లేదండి. రామారావు గారు రెండో మాట, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు ఈ 50,000 ఎకరాలు మీరు డెవలప్ చేయడానికి 1,00,000 కోట్లు కావాలని. మేము ఒకటే చెప్తున్నాం, మేము ల్యాండ్ పూలింగ్ లో ఈ మొత్తం భూమిని సేకరించాం. దీంట్లో కొంత భాగం పరిశ్రమలకు కానీ, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన కంపెనీలకు కానీ, రకరకాల వ్యక్తులకు మేము భూములు కేటాయించాం. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు మీ వాయిస్ రావట్లేదండి. రామారావు గారు, నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? సరే, ఆయనకి వినిపించట్లేనట్టుంది. విజయశేఖర్ గారు, మీరేమో అమరావతి అంటారు, వాళ్ళేమో వైసీపీ వాళ్ళు అమరావతి వద్దని అంటారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఏపీ ఇమేజ్కి డ్యామేజ్ జరుగుతుంది కదా. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉంటే, అట్లాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రం ఎంత దారుణంగా పడిపోతుందో, ఎంత దారుణమైన స్టేజ్కి పోతుందో మనం 2019-24 మధ్య అధికారము ఎలగబెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఆయన పరిపాలన చూసి ఆలోచించాలా. నేనేమంటున్నానంటే కేవలం అమరావతి విషయంలోనే కాదండి, పూర్తిగా ఈ రాష్ట్రంలో అభివృద్ధినే కుంటుపరచడం. ఎక్కడ ఒక తట్ట ఇసుక మట్టి వేసిన దాఖలాలు లేవు. పూర్తిగా బటన్ నొక్కితే జనాలు ఓట్లేస్తారు, నేను గెలిచిపోతా. నేను తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుంటా, లేదంటే పబ్జీ ఆడుకుంటా. నాకు వేరే ఎవరితో అవసరం లేదు. నేరుగా ప్రజలతో నేను డబ్బులు వేస్తున్నా, ఓట్లేస్తారు. ఇది తప్పితే ఆయన ఎక్కడ అంతెందుకండి, రాయలసీమకు సంబంధించిన ఒక పెద్ద ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఆ ప్రాజెక్టులో రకరకాల ఇబ్బందులు ఎదురై ప్రజలు చనిపోయారు, పశువులు చనిపోయాయి. ఈవేళ ఇల్లు కొట్టుకుపోతే 12 రోజులకు ఒక ముఖ్యమంత్రి వచ్చి చూశాడంటే అతను మానవత్వం ఉన్న వ్యక్తి అండి? అతను నిజంగా అభివృద్ధి కాంక్షించే వ్యక్తి? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తి అభివృద్ధి గురించి మాట్లాడితే జనాలు నవ్వుకోరా? నేను ఒకటే అంటున్నా, అమరావతిని మొదలు పెట్టేటప్పుడు మీరు ఎప్పుడైనా అడ్డు చెప్పారా?
38,000 ఎకరాలు సేకరించినప్పుడు ఎప్పుడైనా అడ్డు చెప్పారా? అప్పుడెప్పుడు చెప్పని అడ్డు, అప్పుడెప్పుడు మీకు ఇబ్బంది పడకుండా మీరు అధికారం రాగానే ఎందుకు మాట మార్చారు? ఎస్ విజయశేఖర్ గారు, ఒక క్యాపిటల్ కాదు 3 సంవత్సరాలు ఎందుకు మాట్లాడారు? విజయశేఖర్ గారు, క్వాంటమ్ వ్యాలీలో ఇప్పటివరకు ఎన్ని కంపెనీస్ వచ్చాయి? ఏమండి, క్వాంటమ్ వ్యాలీ అనే ఒక మాటే ఒక సరికొత్త మాట. ఇది ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడిప్పుడే వస్తున్న ఒక ఆలోచన. మామూలుగా అయితే కంప్యూటర్లు ఉంటాయి, కంప్యూటర్లను మామూలు బైనరీ బిట్స్ అని, ఆ బైనరీ బిట్స్ ద్వారా అక్కడ కంప్యూటింగ్ జరుగుతుంది. మనకు అనాదిగా కొన్ని దశాబ్దాల తరబడి మామూలు కంప్యూటింగ్ అంటే బైనరీ బిట్స్ తో చేసే కంప్యూటింగ్ మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా క్యూబిట్స్ అంటే బైనరీ బిట్స్ తో పాటు క్యూబిట్స్ ను కూడా ఉపయోగించి ప్రాసెస్ ను, అంటే ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఒక కంప్యూటర్ లో దాన్ని ఇంకా వేగంగా, ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ కి ఇంకా ఎక్కువ సొల్యూషన్స్ చూపించే విధంగా ఈ రోజు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కొత్త ప్రవేశపెట్టారు ఈ ప్రపంచంలోనే. అమెరికాలో కావచ్చు, రకరకాల పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడిప్పుడు అది అందుబాటులోకి వస్తుంది. మన దేశంలో కూడా ఇది సరికొత్త ఆలోచన. దీని మీద ఇప్పటికే రకరకాల ఐఐటీల్లో ఉన్న ప్రొఫెసర్లతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది. ఈ మధ్య కాలంలోనే మీరు ఒకసారి చూడండి మేడం, అమరావతిలో, విజయవాడలో ఈ మధ్య కాలంలో ఒక మంచి మీటింగ్ జరిగింది. దాని మీద రకరకాల ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లను ఇక్కడ పిలిపించి, వారితో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలను పిలిపించి వారి ప్రతినిధులతో సమావేశం పెట్టాం. ఆ సమావేశంలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలా, దీనికి ఏ ఏ కంపెనీలు రిలేట్ అయి ఉన్నాయి, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడే కంపెనీలు మన దేశంలో కాదు పాశ్చాత్య దేశాల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఇంకా ఏమున్నాయి, వారందరినీ ఇక్కడికి ఎలా రప్పించాలా. రప్పించాలంటే మనం ముందు ఇక్కడ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయాలి. ఇక్కడ ఒక చిన్న సిటీ ఉండాలి, క్వాంటమ్ సిటీ అనే ఒక సిటీ ఉండాలి. దానికి రోడ్లు, తర్వాత రకరకాల సదుపాయాలు కల్పించాలి, ఒక ప్లేస్ దాన్ని అలొకేట్ చేయాలి. ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతోంది. 100 కోట్ల రూపాయలను ఆ ఫ్రేమ్వర్క్ తయారు చేయడానికి, ఆ సిటీని నిర్మించడానికి ఏవైతే అవసరమో సదుపాయాలు, వాటికి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చింది. దాంతో పాటు పనులు కూడా ప్రారంభించడానికి, ఇప్పుడు వేగంగా పనులు ముందుకెళ్లడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఒక్కసారి పనులు ప్రారంభమైన తర్వాత ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడే కంపెనీలతో మన రాష్ట్ర ప్రభుత్వం. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం, రామారావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు వినిపిస్తుందా అండి నా వాయిస్? రామారావు గారు, రామారావు గారు, ఎస్, ఆయనకి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. విజయశేఖర్ గారు, నా వాయిస్ కూడా వినిపిస్తుందా రామారావు గారు? వినిపిస్తుందా మేడం? ఎస్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది మేడం. ఎస్, రాజధానికి రాజముద్ర వస్తుందనే కారణంతోనే జగన్ విమర్శలు చేస్తున్నారా అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు కూడా అదే మాట్లాడుకున్నాం. మీరు కొంచెం మ్యూట్లో ఉన్నట్టుంది, మా వాయిస్ మీకు వినిపించినట్లేదు. కాదు మేడం, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఫోన్. ఎస్, ఓకే, చెప్పండి. ఇక్కడ ఒక అంశం మేడం, అమరావతి అంశంలో 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత మరలా కూడా భూసేకరణకు పూనుకున్నటువంటి ఎపిసోడ్ కానీ, అట్లాగా రైతులకి న్యాయం చేయాల్సినటువంటి ఆ పరిస్థితి కూడా చేయకుండా వీళ్ళు చేసినటువంటి అంశాలన్నీ మనం చూసాం మేడం. ఇక్కడ ఏది ఏమైనా సరే మనం చూస్తూ ఉంటే ఒక దుర్భేద్యమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 6 రిజర్వాయర్లు అక్కడ కట్టేసి వాటి ద్వారా వాళ్ళు ఆ నీటిని తోడాలనేటువంటి ప్రతిపాదన కానీ, మనం వరద గురించి కూడా చూసామండి. వరద సందర్భంగా కూడా మనం చూస్తే ఆ యొక్క వరద ప్రాంతం అంతా కూడా వరద వచ్చినప్పుడల్లా అక్కడ నిండినటువంటి పరిస్థితి 2-3 నెలల పాటు అక్కడ బురదమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అక్కడ లోతట్టు ప్రాంతం అని అసలు శ్రీకృష్ణ కమిటీ ఆ యొక్క సిఫార్సులు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ ప్రాంతం అనువుగా అనేది ఉంది కదా. అదే మాట్లాడాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా. ఇక్కడ ఇది అనువైనటువంటి ప్రాంతం కానీ ఇక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, కొంతవరకు ఇక్కడ చేసుకుని మిగతా చోట్ల అన్ని ప్రాంతాల్లో చేసుకుంటే మంచిది కదా అనేది ఆయన ఆలోచన విధానం మేడం. అది చెప్పిందే దాన్ని తప్పుగా లేకుండా ఏదో చేసినట్లుగా ఆయన
దాన్ని అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు. అట్లాగే మేము ఏదైతే క్రిస్టల్ క్లియర్గా మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, ఏదైతే మన ట్రాన్స్పరెంట్ మెథడ్గా మన పరిపాలన సాగాలి, అట్లాగే అన్ని ప్రాంతాల్లో కూడా సమంగా ఉండాలి, మళ్ళీ కూడా ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా ఉండాలనే దాని మీద డీసెంట్రలైజ్డ్ ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉండాలనేది మనం చెప్తా ఉన్నాం. ఆ కోవలోనే మేము ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయం తెచ్చి ఆ గ్రామంలోనే అన్ని కార్యక్రమాలు జరిగే విధానం తీసుకొస్తే దాన్ని చూసాం సువర్ణ గ్రామం అని, ఆ గ్రామం ఈ గ్రామం అనే పేర్లు మార్చేటటువంటి అంశం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంటే దానివైపు ఎందుకు వేలెత్తి చూపట్లేదు అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది మేడం. ఏది ఏమైనా సరే ఇక్కడ అమరావతి రాజధాని అంశంలో ఇక ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్ గా చెప్పట్లేదు. ఏదైతే నర్మగర్భంగా ఉంది, మళ్ళీ 44,000 ఎకరాలు సేకరిస్తాం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నాడు అమరావతిని ఉపయోగించుకొని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా ఆ యొక్క రాజధాని అంశంలో కొంత పార్ట్ చేసుకొని మిగతా అది మరలా మనం వేరే వేరే చోట్ల ఏదైతే డీసెంట్రలైజ్డ్ మెథడ్లో మనం చేసుకొని పోతే మంచిది అనేటువంటి ఆలోచన ఉంది. అట్లాగే విజయవాడ గుంటూరు మధ్య కూడా డెవలప్ చేసేటటువంటి అంశం అంటే ఆ లోపల కాకుండా ఇటువైపు ముందు వైపుకి వస్తే కొంచెం మంచిది అనేటువంటి ఆలోచన విధానం కూడా మా నాయకత్వానికి కానీ మా పార్టీకి కానీ ఉందనేది వాస్తవం లేదు. ఎస్ విజయశేఖర్ గారు, అమరావతి అయితే రివర్ బేస్లో కడుతున్నారని జగన్ విమర్శిస్తున్నారు. అసలు ఆ ప్రాంతం రివర్ బేస్ అవుతుందా? ఏమండి, ఏదైనా ఒక ప్రాంతం రివర్ బెడ్ లేదంటే ఒక ట్యాంక్ బెడ్ అవ్వాలంటే దానికి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ చూస్తే ఆ ల్యాండ్ రికార్డ్స్ లో RSR అనే బుక్ ఉంటుందండి. ఆ బుక్ లో ఏ సర్వే నెంబర్ లో రివర్ బెడ్ ఉంది, ఏ సర్వే నెంబర్ లో ట్యాంక్ బెడ్ ఉంది అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. ఈ RSR బుక్ లో ఎక్కడైనా మనము ఏ ప్రాంతాన్ని అయితే భూములు సేకరించామో ఆ ప్రాంతంలో ఎక్కడైనా అలాంటి క్లాసిఫికేషన్ ఉందా? సింపుల్ క్వశ్చన్. ఎక్కువ మనం ఆడుకోవాల్సిన అవసరం దీంట్లో. వీళ్ళు ఎక్కడైనా ఇది రివర్ బెడ్డో ట్యాంక్ బెడ్డో లేదంటే నీటికి సంబంధించి వనరులు లభ్యత ఉన్న బెడ్ ఏదైనా సరే ఆ ప్రాంతాన్ని కానీ వీళ్ళు చూపించగలిగితే ల్యాండ్ రికార్డ్స్ లో ఖచ్చితంగా తప్పేది. అట్లా చెప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా పోని ఏదో ఒక అబద్ధం మాట్లాడడం, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జరగడం, ఏదో ఒక అడ్డంకి చెప్పడం. ఇప్పుడు రామారావు గారు కొంత బెటర్గానే మాట్లాడారు, అంటే జగన్మోహన్ రెడ్డి అంత అన్యాయంగా కాకుండా రామారావు గారు కొంచెం బెటర్గా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే 2015లో ఈ ప్రాంతాన్ని అనువుగా ఉంది, ఈ ప్రాంతం మధ్యలో ఉంది, ఇక్కడ కడదామని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నప్పుడు ప్రభుత్వం ఒక అప్రూవల్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలా మీరు ఇది రివర్ బెడ్ ఇక్కడ కట్టకూడదని? 35,000 ఎకరాల మధ్యలో మనం భూమి ల్యాండ్ పూలింగ్ లో తీసుకుని అది ఇనిషియల్ ప్రపోజల్ అండి. అది ఒకటేంటంటే ఎక్కడైనా ఒక పెద్ద ప్రాజెక్టు ఒక పెద్ద నగరము రూపొందించాల్సి వచ్చినప్పుడు పూర్తిగా అన్ని అవసరాలకు సంబంధించి ఒకేసారి ల్యాండ్ పూలింగో లేదంటే ల్యాండ్ కొనడం జరగదు. ఫస్ట్ ఒక ఇనిషియల్ ఫేజ్ ఉంటుంది. ఇనిషియల్ ఫేజ్ లో కొంత ల్యాండ్ మనం సమీకరిస్తాం. ఒకసారి ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ లేదంటే థర్డ్ ఫేజ్, ఇలా ఫేజ్ల వారీగా ఒక ప్రాజెక్ట్ కావచ్చు ఒక నగరం కావచ్చు అభివృద్ధి చెందుతుందే కానీ ఒకేసారి ఒక 50 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు అవసరమైన భవిష్యత్ అవసరాలకు అవసరమైన ల్యాండ్ ఒకేసారి సేకరించడం ఎక్కడా జరగదు. 35,000 6,000 7,000 ఎంతనా కానివ్వండి, ఏదైతే సేకరించారో అది ఇప్పుడు సరిపోదనే ఒక ఫీలింగ్ ఒక భావన ప్రభుత్వానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక 16,000 నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 16,600 ఎకరాలు మళ్ళీ సేకరించడానికి ప్రభుత్వం నడుం మిగించింది. అంటే 35,000 ప్లస్ ఒక 16 ఆల్మోస్ట్ 52,000-53,000 దాకా పోయే అవకాశం. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కొంత ఉంటాయి, అటు ఇటుగా కొంత ల్యాండ్ పక్కకు పోవచ్చు. దాంట్లో భాగంగా ఈ 50,000 ఎకరాల్లో ఏమేం చేయాలనే ఒక మొత్తం ఒక ఫ్రేమ్వర్క్ కావచ్చు లేదంటే ఒక ప్లాన్ ఒక యాక్షన్ ప్లాన్ ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం ఏదో కావాల్సి కల్లా మరి రామారావు చెప్పినట్టు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ చేయాలా, బినామీ పేర్ల మీద భూములు కొనాలని కాదు, ఒక పక్కా ప్లాన్ తోనే ఈ భూములు సేకరిస్తుంది. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఒక కాంక్రీట్ ప్లాన్ ప్రభుత్వం దగ్గర ఉంది. కావాలంటే చర్చకు రండి, లేదంటే ప్రభుత్వానికి దగ్గరికి రండి, మీరు కూర్చొని ప్రభుత్వంతో మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు లేదంటే ఇక్కడున్న సిఆర్టీ అధికారులతో కావచ్చు, మీరు ఎప్పుడైనా కూర్చొని మాట్లాడండి. ఎంతసేపు టీవీ డిబేట్లకు వస్తాం,
లేదంటే ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెడతాం, గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోస్తాం, మేము బురద తెలితే ముఖం మీద మీరు గుడ్డేసుకుని తుడుచుకోండి అనే తప్పితే ఎక్కడైనా కాంక్రీట్ గా మారుతున్నారా వైసీపీ నాయకులు? రెండవది, అమరావతిలో నీరు ఎక్కువగా వరద నీరు వస్తుంది, రిజర్వాయర్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, లేదంటే రివర్లు ఎక్కువ ఉన్నాయి, ఆ వరద నీరు అంతా వస్తుందని మీరు అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, 50,000 ఎకరాలు సేకరించినప్పుడు ఎక్కడో దగ్గర కొంత లోతట్టు ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలోకి వరద నీరు రాకుండా ఎలా చేయాలనడానికి దానికి సంబంధించిన డేటా కూడా నా దగ్గర ఉంది. ఈ ఉండవల్లిలో ఒక వరద నీటి పంపింగ్ స్టేషన్ కూడా 595 కోట్లతో ఈ రోజు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. అంటే వరద నీరు ఏ రివర్ నుంచి అయినా వరద నీరు ఈ ప్రాంతం మీదకి వస్తే ఆ వరద నీటిని ఎలా ఆపాలి, దాన్ని ఎలా పంప్ చేయాలి, ఏదైతే ఈ అమరావతి ల్యాండ్ సమీకరించారో ఆ మొత్తం ల్యాండ్ లేక వరద నీరు రాకుండా దీనికి అడ్డుకట్టబడే విధంగా ఒక పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ వరద నీటికి సమస్య లేకుండా చేయడానికి 595 కోట్లతో భారీ ప్రణాళిక రూపొందించింది ప్రభుత్వం. ఇంకా వరద నీటితో ప్రాబ్లం ఎక్కడుంది? నేనేమంటున్నానంటే, ఒక ల్యాండ్ ని మనం సేకరించినప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని గుచ్చి మాట్లాడి అక్కడ చిన్న ఇబ్బందులు కూడా ముందుకు తెచ్చి ఇదిగో ఫలానా సమస్య వల్ల మీరు కట్టకూడదు. నేను అంటున్నా, మీరు ఎవరైనా ఒక ఇల్లు కట్టినా, లేదంటే ఒక చిన్న రోడ్డు వేసినా, లేదంటే ఒక పొలం కొని తయారు చేసినా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఏది మామూలు వ్యక్తులకే. అలాంటిది 50,000 ఎకరాల్లో ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక నగరానికి కట్టాల్సి వచ్చినప్పుడు సమస్యలు ఉండవా? ల్యాండ్ అంతా మన ఏరోప్లేన్ దిగినాడికి ఉన్న రన్వే లాగా స్ట్రైట్ గా ఒకే లెవెల్లో ఉంటుందా? ల్యాండ్ అంతా ఉండదు కదా. ఎందుకు దీని మీద ఇంత రాద్ధాంతం? ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక మాట, 50,000 ఎకరాలు మీరు డెవలప్ చేయడానికి 1,00,000 కోట్లు అవసరం అవుతుంది అని. నేనేమంటున్నానంటే, ఈ రోజు డబల్ ఇంజిన్ సర్కార్ ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? ఇలాంటి 15,000 ఒక్కసారో 2 సార్లు చేస్తే అంటే అర్థం డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్టే కదా. సరే, అది లోనా గ్రాంట్ ఆ తర్వాత మాడుకుందాం. డబ్బు అయితే వస్తుంది. ఇంకొంత డబ్బులు ఇప్పుడు ఏ ల్యాండ్ అయితే సమీకరించారో ఆ ల్యాండ్ కొంత భాగాన్ని రకరకాల పరిశ్రమలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, లేదంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీలు కావచ్చు ఇస్తున్నారు. దాంట్లో వచ్చే డబ్బుతో పూర్తిగా ఈ నగరం ఒక అందమైన నగరంగా కట్టడానికి డబ్బుల సమస్య రాదనేది గవర్నమెంట్ భావన. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కూడా చర్చకు సిద్ధం. ఎస్ రామారావు గారు, రివర్ బేస్కు రివర్ ఫ్రంట్కు తేడా తెలియని జగన్ది మిడిమిడి జ్ఞానం అని నారాయణ అన్నారు. అది ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు తొలిరెడ్డి నారాయణ గారి గురించే కదా మేము మాట్లాడేది. ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన రాజధాని వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి ప్రభుత్వానికి జమ చేసేటటువంటి ఒక వ్యక్తి. ఆయన విద్యను వ్యాపారం చేస్తాడు, రాజకీయాన్ని వ్యాపారం చేస్తాడు. టోటల్గా ఆయన బిజినెస్ మ్యాన్ ఇక్కడ మున్సిపల్ పరిపాలన శాఖ నుంచి కేవలం ఈ ట్రేడింగ్ లో ప్రధాన పాత్ర ఆయనదే. అయితే వీళ్ళు చట్టంలో ఉన్నటువంటి కొన్ని వెసులుబాటులను ఆసరాగా చేసుకొని చేస్తున్నటువంటి వ్యాపారం. అదేమంటే ఏమంటారంటే 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అనేది అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చెప్తా ఉన్నాం. అంటే అంత పెద్ద నగరం. మేడం ఒక చిన్న మాట, హైదరాబాద్ చుట్టూరు రింగ్ రోడ్డును వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ రోడ్డు వేసినప్పుడు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, పిట్ ప్రోకా జరిగిందని జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టలేదా? వీళ్ళేదో చాలా అమాయకులైనట్టు, చాలా మంచివారైనట్టు ఎదుటోళ్ళ మీద గొడవలు జరగడం. అసలు ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరు మొత్తం భూముల్ని కొని బినామీల పేర్ల మీద పెట్టి 1,000 కోట్లు కాజేసింది జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు కేసులు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఉన్న 11 కేసుల్లో ఇదొకటి. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. దాంట్లో చాలా వరకు డబ్బులు చేతులు మారాయి. పెద్ద పెద్ద కంపెనీలతో అక్కడున్న భూములను కొనించి ఆ భూములను తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తను కావచ్చు, తన బినామీలు కావచ్చు. జగన్మోహన్ రెడ్డికి పులివెందులంతా బినామీలే, కడప జిల్లా అంతా బినామీలే. చాలా మంది ఆయన అనుయాయులు కావచ్చు, బంధువులు కావచ్చు పేర్ల మీద ఆ భూముల్ని తను సొంతం చేసుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడింది జగన్మోహన్ రెడ్డి కదా. వీళ్ళు మారుతున్న అసలు నారాయణ గారికి డబ్బుతో ఏమవసరం అండి? ఆయనకున్న ఇన్స్టిట్యూట్లు ఈ భారతదేశంలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు,
లేదంటే తెలంగాణలో కావచ్చు, ఆయనకున్న ఇన్స్టిట్యూట్లే ఆయనకు ప్రధానమైన వనరు. నాకు తెలిసినంత వరకు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లకు పైగా ఈ రోజు ఆదాయం వచ్చే ఇన్స్టిట్యూట్లు, నారాయణ ఇన్స్టిట్యూట్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఇక ఆయనకు డబ్బుతో పని ఏందండి? అసలు నారాయణ గారు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారన్నా, లేదంటే ఇట్లాంటి అవినీతికి పాల్పడ్డారన్నా ఎవరైనా నమ్ముతారా? అంత డబ్బున్న వ్యక్తి. ఇంకొకటండి, నారాయణ గారికి ఇంకో ప్రత్యేకత, ఆయన హయాంలో ఆయన ఏదైతే ఈ నారాయణ ఇన్స్టిట్యూట్ ప్రవేశపెట్టాడో ఎంతో మంది ఇంజనీర్లు అయ్యారు, ఎంతో మంది డాక్టర్లు అయ్యారు, ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ కూడా అయ్యారు. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆయన స్థాపించిన నారాయణ కాలేజీలో చాలా వరకు అందరికీ కూడా డిస్కౌంట్ లో సీట్లు ఇవ్వడం. రైట్. ఏమో రామారావు గారు, మీరు ఏదైతే ఇన్సైడర్ ట్రేడర్ అంటున్నారో విజయశేఖర్ గారు అంటున్నారు, మరి దానికి ఏం చెప్తారు? ఏం లేదండి, ఇక్కడ నారాయణ గారు వాళ్ళ తాలూకు వ్యక్తులందరూ కూడా భూములు కొన్నమాట వాస్తవమే కదా. మనకి ఏదైతే ఎక్కడున్నాయి రామారావు గారు? ఎక్కడండి? ఎక్కడున్నాయి? ఇప్పుడు మీ దగ్గర ఎక్కడైనా డేటా ఉందా? నారాయణ గారు కావచ్చు, నారాయణ గారికి సంబంధించిన బినామీలు ఎక్కడైనా వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నట్టు కానీ, ఆన్లైన్ లో ఎక్కడైనా, లేదంటే ఎక్కడైనా పాస్బుక్ రూపంలో కానీ, ఆన్లైన్ లో కానీ, లేదంటే ప్రభుత్వ రికార్డులో కానీ ఎక్కడైనా వాళ్ళ పేర్లు ఉన్నాయా? దయచేసి బయట పెట్టండి. ఖచ్చితంగా ఒప్పుకుంటాం మేము కూడా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అనేక విద్యా సంస్థలకు కూడా ఆయన డీల్ చేసిన మాట వాస్తవం మేడం. ఇక్కడ చాలా రకాల భూములను ఆయన అమ్మకానికి, ఇన్సైడ్ ట్రేడింగ్ కి సూత్రధారి కూడా నారాయణ అనేది ప్రజలందరూ తెలిసినటువంటి వాస్తవం. ఏమంటే ప్రజలకు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉండే, తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అట్లాగే ఈ పార్టీలో ఉన్న ప్రముఖులు కావచ్చు, అందరూ నీతివంతులు కాబట్టే ఈ రోజు 164 సీట్లను గెలిపించి ఈ రాష్ట్రంలో 93% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు పరిపాలన సాగుతోంది. 151 సీట్లు వచ్చిన వ్యక్తి ఎలా వచ్చాయండి మీకు 151 సీట్లు? రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి. ఎంతగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దోచారా మేడం? జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞాన్ని చేశారు, పూర్తిగా అవినీతిమయం చేశారు. విజయశేఖర్ గారు ప్లీజ్ రెండు మాటలు. రాజశేఖర రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులంతా డబ్బులు సంపాదించారు. దాంట్లో భాగంగా ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా లక్షల కోట్లు సంపాదించారు. మీకు కాదనట్లే. కాయినా రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేశారని, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, కొన్ని మంచి పనులు చేశారు. ఆయన చేశారు కాబట్టి ఆయన అర్ధాంతరంగా చనిపోయారు. కాబట్టి ఆయన కుమారుడికి ఒక ఛాన్స్ ఇవ్వాలని 2019లో అంత భారీ మెజార్టీని కట్టబెడితే 151 సీట్లతో 5 సంవత్సరాలు తిరిగే కొద్దీ 11 సీట్లకు వచ్చారంటే అర్థం చేసుకోండి. ప్రజల్లో వీళ్ళు చేసిన అరాచకం కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఎంత స్థాయిలో చేశారో ఒక్కసారి రామారావు గారు కూడా ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలా. రామారావు గారికి అన్ని తెలుసు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ పరిస్థితి ఏంది, జగన్మోహన్ చుట్టూ ఉన్న సామంతరాజులు చాలా మంది సామంతరాజులు ఉన్నారు. ఏమంటే రామారావు గారు, మీరు ఏ ప్రాంతం ఇస్తున్నా తెలియదు కానీ, ఏమంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే వ్యక్తి రాజంపేట ఎంపీ, పూర్తిగా అటు పక్కున్న ఇసుక మొత్తం దోచారు మేడం. నాకు తెలిసి ఒక ఇసుక కుంభకోణమే 50,000 కోట్ల పైన ఉంటుంది. శేఖర్ రెడ్డి అని తమిళనాడులో ఒక కాంట్రాక్టర్ ఉంటారు. ఆ కాంట్రాక్టర్ పేరుతో ఈ ఇసుక కుంభకోణానికి తెరలేపారు. 7,000 కోట్లు ప్రభుత్వానికి వస్తుందని చెప్పి 50,000 కోట్లు కొట్టేసిన వ్యక్తులు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అట్లాగే ఆయన సామంతరాజు మిగతా వారు. అట్లాగే తర్వాత ఈ ఇల్లీగల్ లిక్కర్, ఏమంటే ఎవరైనా రకరకాలుగా షాపులు ఇచ్చి గత 50 సంవత్సరాలుగా లిక్కర్ వ్యాపారం ఎలా జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ లో? ప్రైవేటు వ్యక్తులకు షాపులు అప్పగించి ప్రభుత్వం ఏదైతే గోడౌన్స్ ఉంటాయో ఆ గోడౌన్స్ నుంచి స్టాకును ఆ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి అక్కడ అమ్ముతూ ఉన్నారు. ఈయన రాగానే ఒక్కసారిగా ప్రభుత్వ షాపును ఓపెన్ చేశాడు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుందని అందరికి మాయమాటలు చెప్పాడు. ఏమని చెప్పాడండి? ప్రభుత్వం అమ్ముతుంది, ప్రభుత్వము రేట్లు పెంచితే, ప్రభుత్వము టైం తగ్గించి అమ్మితే చాలా మంది మందు దాకుండా ఆపుతారు, ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని అబద్ధాలు చెప్పాడు. కానీ ఏమైందండి? ఒరిస్సా నుంచి కుటీర పరిశ్రమల ద్వారా సెకండ్స్, థర్డ్స్ మద్యానికి ఇచ్చి ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ఏరులే పారించి 1,00,000 కోట్ల పైన అవినీతి మేడం. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దేశంలో
మనం అమరావతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ టాపిక్ ఎక్కడికో వెళ్తుంది. సో మనం ఇందాక మీరు చెప్పారు 50,000 ఎకరాల్లో అతి పెద్ద. మేడం నాకు అర్థమైంది మీరు మాట్లాడేది. నేనేమంటున్నా అంటే ఇలాంటి ఒక అవినీతికరమైన పరిపాలన చేసిన వ్యక్తి, అరాజకమైన పరిపాలన చేసిన వ్యక్తి అమరావతి మీద బురద వాళ్ళకుండా మంచిదే మీరు కట్టండి అని అంటాడా? అది సాధ్యమా? ఆయన కావచ్చు. ఇంకోటండి, ఈయన పెట్టిన పార్టీలు అంతా అవినీతి పరులే, లోకల్ గా అంతా రౌడీజం చేసే వాళ్ళే. ఎక్కడ ఒక డిగ్నిఫైడ్ పర్సనాలిటీ ఎక్కడ కనపడి మీరు చూడండి. రాయలసీమ మొత్తం, నాది రాయలసీమ మొత్తం ఏ ఎమ్మెల్యేని చూసినా ఏ ఎంపీని చూసినా అవినీతి భాగోతాలే, అరాచకమైన భాగోతాలే. లోకల్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని బెదిరించడం, లేదంటే ప్రజలను బెదిరించడం, భూములు నాక్కోవడం, పోలీస్ కేసులు విచ్చలుగా పెట్టేయడం. ఏమండి నేను ఒకటే అడుగుతున్నా, 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష నేతలు ఎవరైనా తిరగనిచ్చారా? మీరు ఒక ధర్మైనా చేయగలిగామా ఎక్కడన్నా? ఈ రోజు చూడండి, మీరు మొన్న పీపీపీలో ఈ మెడికల్ కాలేజీ విషయంలో పూర్తిగా ప్రతి జిల్లాలోనూ మీరు పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టారు. ఎవరైనా ఒక్క పోలీసు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా? ప్రజాస్వామ్య పరిపాలనకు అప్రజాస్వామిక పరిపాలనకు తేడా అదే. జగన్మోహన్ రెడ్డి ఒక అప్రజాస్వామికమైన పరిపాలన చేసేవాడు, ఒక డిక్టేటర్షిప్ అండి. నిరంకుశత్వమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అతను. రామారావు గారు ఏమండి ఏమంటారు? ఆయన అన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు ఊగదంపుడు ఉపన్యాసం ఏంటంటే అరిగిపోయిన టేబుల్ రికార్డర్ లాగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక అంశం అండి, విజయశేఖర్ రెడ్డి గారు నేను స్ట్రైట్కి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారి ఆస్తి రాజకీయాల్లోకి రాకముందు ఎంత, ఈ రోజు ఎంత? 1989-94 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు వారికి నేను వ్యవసాయం వల్ల మాత్రమే ఆదాయం వస్తుందని 1988లో ఒక అఫిడవిట్లో 36,000 మాత్రమే నాకు ఆదాయమైన ఒక పిటిషన్ సమాధానం చెప్పారు. తెలుసా అది మీకు? అట్లాగే తర్వాత 10 కోట్లని 11 కోట్లని పెంచుకుంటూ వస్తే ఈరోజు లక్షల కోట్ల రూపాయలకి ఆయన అధిపతి అయ్యారు. దీన్ని మీరేమంటారు? రాజకీయాల్లో అవినీతికి తెరలేపింది, లేకపోతే అవినీతి సంపాదన చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? అసలు ఎందుకండి మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీమెన్స్ నుంచి నేరుగా 72 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అకౌంట్కి తీసుకున్నటువంటి అంశంలోనే కదా ఆయన్ని దోషిగా నిలబెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీతి ఆయోగ్ ద్వారా లేకపోతే కాకు ద్వారా ఆ యొక్క లెక్కలన్నీ కూడా వచ్చినటువంటి సందర్భంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చింది కదా. అంటే మీది నీతి నిజాయితీ పార్టీ. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు గురించి ఈ రోజు రామారావు గారు విజయశేఖర్ గారు మనం అమరావతి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇందాక మీరు కూడా చెప్పారు 50,000 ఎకరాల్లో అంత పెద్ద సిటీ నిర్మాణం జరుగుతుంది రాజధానిగా అని చెప్పారు. అంత పెద్ద నగరం కట్టడానికి మన దగ్గర రెవెన్యూ ఉందా మన రాష్ట్రానికి? మేడం చక్రవర్తి కూడా రామారావు గారు మా నాయకుడు చంద్రబాబు గారి కామెంట్ చేశారు. 1984 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఉన్న ఆస్తి అంతా ఈ రోజు ఉన్న ఆస్తి ఎంత అని. ఏమంటే నేను ఒకటే చెప్తాను, రామారావు గారు మీరు మా మీద అంశం ఈ రాష్ట్రంలో కానీ వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి తోటలు కాబట్టి విజయవాడ పెరిగిపోయింది. అట్లాగే హైదరాబాద్ కూడా దానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యంలో ఆయన ముందు చూపుతో ఒక ప్రపంచ ప్రసిద్ధి మణికొండ నానక్రామ్గూడ ప్రాంతాల్లో హైదరాబాద్ పొందైనా లేదు, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఈ రోజు ఇంత పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చినా అదంతా చంద్రబాబు నాయుడు గారి కృషే. ఏమంటే ఒకటే చెప్తున్నా, నేను చదువుకున్న వ్యక్తిగా 1992 తర్వాత ఈ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. మహానుభావుడు ఈ రోజు మన మధ్య లేరు, పివి నరసింహారావు గారు, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తి అయిన పివి నరసింహారావు గారి సారథ్యంలో మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే భారతదేశంలో స్టార్ట్ అయ్యాయో దాంతో భాగంగానే మన భారతదేశం అభివృద్ధి చెందుతూ వస్తోంది. దాంట్లో భాగంగా ఆర్థిక సంస్కరణలను ముందుగా అందుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఆర్థిక సంస్కరణల ద్వారా ఐటీ కంపెనీలు కావచ్చు, రకరకాల సంస్కరణలు చేసి ఏది ఈ రోజు మీరు చూస్తున్న ఈ విద్యుత్ రంగ సంస్కరణలు కావచ్చు, బ్యాంకింగ్ సంస్కరణలు కావచ్చు, ఐటీ సంస్కరణలు ప్రతిది కూడా ముందు అందుకున్న వ్యక్తి చంద్రబాబు గారు. అందుకున్నారు కాబట్టే ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరం మనకు ఉండాలా, అది హైదరాబాద్ అవ్వాలనుకున్నారు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ అంత వేగంగా అభివృద్ధి చెందింది. ఆయన స్థానంలో
జగన్మోహన్ రెడ్డి ఉండింటే వాస్తవంగా ఈ రోజు హైదరాబాద్ గట్టి ఎట్లా ఉండేదో ఆ దేవుడే విచారించాలా. నేను ఒకటే అంటున్నా, రామారావు గారు ఒక క్వశ్చన్ ఒక కామెంట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద 89లో మీ ఆస్తి ఎంత అని. ఏమంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పేదవాడే ఇప్పుడు పేదవాడే. మీ మాదిరిగా లోటస్ పాండ్ లో భవంతులు కట్లా, లేదంటే బెంగళూరులో 500 కోట్లతో భవంతి కట్లా, లేదంటే హైదరాబాద్ లో లోటస్ పాండ్ ఒక 1000 కోట్లతో కట్లా. విజయశేఖర్ గారు మీ మెయింటైన్ చేయాలా? ఏమంటే మీ మాదిరిగా మంత్రి మాల్స్ అని రకరకాల మాల్స్ కొనలా. మా నారా చంద్రబాబు నాయుడు తెలిసిందంతా ప్రజల కోసం సేవ చేయడమే. కాకపోతే తన కుటుంబ అవసరాల కోసము హెరిటేజ్ అనే ఒక డైరీని ఆయన ప్రారంభించి దాని ద్వారా ఈ రోజు లీగల్ మొత్తం, మేడం మీకు తెలుసు కదండి, ఈ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు, హెరిటేజ్ డైరీని స్థాపించి ఈ రోజు ముందుకెళ్తున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగానే ఆయన దగ్గర ఏదైనా డబ్బులు ఉండొచ్చు, కానీ అదర్వైజ్ అది తప్పితే ఆయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయేమో మీరు చెప్పండి. కానీ అదే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో దేశమంతా తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశం మొత్తంలో. విజయశేఖర్ గారు నేను ఒక క్వశ్చన్ అడిగాను, మనం ఇంత పెద్ద నగరం నిర్మించడానికి మన దగ్గర రెవెన్యూ ఉందా మన రాష్ట్రానికి అని. ఇవి ఒకరికొకరు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ క్యాపిటల్ కట్టడానికి బయట డబ్బులు అవసరం లే. మనకు ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేశామో ఆ ల్యాండ్ లో కొంత భాగాన్ని వివిధ పరిశ్రమలకు మనం ఇస్తూ పోతున్నాం. ఎక్కడైతే ఆ పరిశ్రమలకు ఏదైతే ఇస్తున్నామో దాంట్లోంచి మనకు డబ్బులు వస్తాయి. వారికి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఒక పరిశ్రమకు ఒక కంపెనీకి ఇచ్చినప్పుడు కొంత డబ్బులు మనకు వస్తాయి. అలా కొంత ల్యాండ్ ను మనం పరిశ్రమకు అప్పగించినప్పుడు దాంట్లో భాగంగా 1,00,000 కోట్ల ఆదాయం మనకు వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బును మనం వినియోగించబోతున్నాం. అసలు ఆ పని చేద్దామంటే వీళ్ళు చేయట్లేదే. వచ్చిన పరిశ్రమలు తరిగి కొడతారు, వచ్చిన కంపెనీలను తరిగి కొడతారు, భయోత్పాతాన్ని సృష్టిస్తారు. ముందుకు వెళ్దామంటే 10 రకాల క్వశ్చన్లు వేస్తారు. ఇప్పుడు ఒకటండి, ఏ రాష్ట్రమైనా ప్రశాంతంగా ఉంటే ఆ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెట్టే ప్రతి వాడిని మీరు బెదిరించి బయటికి పంపుతూ ఉంటే ఏం చేయాలి? నేను అంటున్నా, ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా గ్రాంట్ గా తెచ్చిన మాట వాస్తవం కదా? అది కేవలం అమరావతి కోసమే అనే విషయం కూడా అందరికీ తెలుసు కదా. వచ్చిన వెంటనే 15,000 కోట్లు తాగలిన వ్యక్తి భవిష్యత్ అవసరాల కోసము వచ్చే 3.5 సంవత్సరంలో ఇంకొక 20,000 కోట్లు 30,000 కోట్లు 40,000 కోట్లు ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి తేవడంలో పెద్దగా అదేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 15,000 కోట్లతో రాజధాని ఒక్క మాట, ఏ పని చేయకుండా ఒక్క రూపాయి అభివృద్ధి చేయకుండా జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు 5 సంవత్సరాల కాలంలో. దాంట్లో 2,70,000 కోట్లు ప్రజలకు పంచినాడు. ఓకే, మేము ఒప్పుకుంటున్నాం. మిగతా డబ్బు ఏం చేశారండి? 13 లక్షల కోట్లు మీరు తెచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేయలేరా? ఈ అమరావతిని నిర్మించలేరా? అదేమన్నా పెద్ద గగనమైన విషయమా? ఎందుకు దాని మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? ఏమన్నా 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్ల అవసరం ఇవి చెప్పట్లేదే. 1,00,000 కోట్లు అవసరం. ఈ రోజు మనము సూపర్ 6 పథకాలకు లేదంటే అభివృద్ధి పనులకు జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు తెచ్చారు అంటున్నారు. మరి మీరెందుకు రాజధానికి కావాల్సిన మీ హయాంలో తెచ్చి కట్టలేకపోయారు? మేమంటారా ఇప్పుడు ఎందుకు తేలేకపోతున్నారు? అదేనండి, ఇప్పుడు మేము 15,000 కోట్లు ముందుగా తెచ్చాం. ముఖ్యమంత్రికి అయిన వెంటనే ఫస్ట్ 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో తెచ్చాం. ఒకటండి, 1,00,000 కోట్లు అప్పు తేగానే 1,00,000 కోట్లకు నిర్మాణాలు వెంటనే జరగవు. ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు దానికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేయాలా, దానికి సంబంధించిన డిజైన్ సిద్ధం చేయాలా, దానికి రకరకాల అనుమతులు తేవాలా, వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. ఏదైనా ఒక పెద్ద బిల్డింగులు కట్టాలనుకున్నప్పుడు మినిమం ఒక 1 year 1.5 year టైం పడుతుంది. ఒక స్లాబ్ వేస్తే, అంటే మీకు టెక్నికల్ గా చెప్తున్నా, ఏదైనా బిల్డింగ్ ఒక స్లాబ్ వేస్తే దానికి 21 రోజులు క్యూరింగ్ చేయాలి. అట్లా టెక్నికల్ రీజన్స్ ఎన్నో ఉంటాయి. అంతేగాని డబ్బులు ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు తెచ్చి పెట్టేయంగానే అమరావతిలో ఒక గ్రాఫిక్స్ రూపంలో ఒక అందమైన నగరం ఏర్పడుతుంది అనేది కరెక్ట్ కాదు కదా. నేను అంటున్నా, ఈ రోజు నా దగ్గర ఉన్న డేటా అండి, 16 జాతీయ బ్యాంకులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన భూమి పూజ చేశారు, పునాదులు కూడా పడుతున్నాయి. అట్లాగే తపాలా ప్రాంతీయ కార్యాలయం, అట్లాగే కాకు సంబంధించిన కార్యాలయం, అట్లాగే కోర్టు భవనాలు, అట్లాగే ఈ గవర్నర్ గారు ఉండడానికి లోక్ భవన్,
ఇట్లా రకరకాలుగా. అట్లాగే సచివాలయ అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వారు ఉండడానికి రకరకాల టవర్స్, ఇవన్నీ కూడా ఈ రోజు ఉన్నాయి. అట్లాగే సీడ్ యాక్సెస్ రోడ్, ఏదైతే వీళ్ళు రోడ్లు వేయడానికి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, అంత డబ్బు ఖర్చు అవుతుంది, వీళ్ళ దగ్గర ఏముంది అని అంటున్నారో, ఆ సీడ్ యాక్సెస్ రోడ్ కూడా త్వరలో పూర్తయిపోతుంది. అట్లాగే రకరకాల రోడ్లను కూడా, అట్లాగే మురుగునీటి కాలువలు కావచ్చు, అదే డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు డబ్బులు విడుదల చేశాం. పనులు శరవేగంగా జరగడానికి ముందుకెళ్తున్నాయి. ఎస్ అంతలోనే రకరకాల మాటలు మాట్లాడితే దానికి ఎవరైనా ఆన్సర్ ఏం చెప్పగలరు? ఎస్ రామారావు గారు, అమరావతి విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని జగన్ కోరడం వెనక ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఒకటే అంశం మేడం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వీటన్నిటిని కూడా చర్చకు పెట్టి ఏది మంచి నిర్ణయం అయితే తీసుకోలేని దాంట్లో ఇక్కడ నదీ పరివాహక ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ నిర్మాణం ఏదైతే భారీగా వాళ్ళు ఏంటంటే 33,000 ఎకరాలు ప్లస్ 44,000 ఎకరాలు ఇంకా 40,000-50,000 ఎకరాలు అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ని మొత్తాన్ని కూడా ఇక్కడ డంపు చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జనాభా మొత్తం కూడా అమరావతిలో ఉండి ఊర్లు వదిలిపెట్టి రావాలనేటువంటి ఎపిసోడ్ కనిపిస్తుంది. అక్కడ వరద అనేది ముప్పు ఉందనేటువంటి అంశం కూడా ఇది సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటే అక్కడ సాధ్యాలను అక్కడ ఉన్నటువంటి అవకాశాలను కూడా వాళ్ళు న్యాయస్థానం పరిధిలో ఇది సుమోటోగా తీసుకోవాల్సినటువంటి ఆలోచన విధానంతో ఆయన మాట్లాడారు మేడం మా నాయకుడు. అంటే రామారావు గారు, వరల్డ్ బ్యాంక్ ఏమో అమరావతిని సాధ్యమైన రాజధానిగానే చూస్తోంది కదా, మీరు మాత్రం వరద ముప్పు అంటూ ఎందుకు భయపెడుతున్నారు? అంటే వరల్డ్ బ్యాంక్ వరదలు మేనేజ్ చేయొచ్చు అని అంటుంది కదా, మీరు అమరావతిని ఎందుకు పూర్తిగా అన్సేఫ్ ప్రాజెక్ట్ గా చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు లేదు, లేకపోతే ఆయన సపోర్ట్ చేసే వాళ్ళందరూ కృష్ణానదిని కూడా మారుస్తారు మేడం. వాళ్ళు ఆన్లైన్ కూడా మారుస్తే అంటే వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం వల్లే అంటారా? కాదు, ఇక్కడ కృష్ణానది రామారావు గారు మనం చూసాం, విజయవాడ కూడా మునిగిపోయింది కదా మేడం. అంటే ఒక్కటే వరదలే అసలు సమస్య అయితే వరల్డ్ బ్యాంక్ ఎందుకు నిధులు ఇవ్వడానికి సిద్ధమైందంటారు? ఇక్కడ ఒక అంశం మేడం, వరల్డ్ బ్యాంక్ నిధులంటే మనము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వనరులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని, ఆదాయాన్ని బేరీజ్ చేసుకొని వాళ్ళు ఎక్కడైనా సరే రుణాలు ఇస్తారనేది అందరూ తెలిసినటువంటి అంశమే. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే, ఈయన దేన్నైనా సరే నేను మార్చేస్తాను, ఇక అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా సృష్టిస్తాను, బడ్జెట్ తోటి కూడా పని లేదు, మాయలు చేసి నేను అన్ని సృష్టిస్తానని మాట్లాడటం ఇది సహేతుకం కాదనేదే మా వాదన మేడం. అంటే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లు కూడా పక్కన పెట్టి రాజకీయ వాదనలతో రాజధానిపై నిర్ణయాలు తీసుకోవడం సరైందే అంటారా? లేదు మేడం, ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు గారు మరలా 44,000 ఎకరాల ప్రకటన కూటమి ధర్మానికి కూడా విరుద్ధం కదా మేడం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి 1800 ఎకరాల భూమిలోనే రాజధానికి సరిపోతుందని వాళ్ళు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. తర్వాత 33,000 ఎకరాలు మరలా 44,000 ఎకరాలకు పోతున్నారంటే ఇది వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచన కాకుండా నిజంగా రాజధానిని అభివృద్ధి చేయాలనుకుంటే 33,000 ఎకరాలు అభివృద్ధి చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది, ఎంత బడ్జెట్ అనేది ఈ రోజు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు సర్కార్ ఉంది. అట్లాగే అనేక ఏదైతే కమిషన్లకు కక్కుర్తిపడేటువంటి మళ్ళీ బనకచర్ల ప్రాజెక్టు తీసుకొస్తారు, మళ్ళీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సినటువంటి ఏదో PPP 3లో తీసుకొస్తామని చెప్పి మీ చుట్టుపక్కల సామంతరాజులకు డబ్బులు ఇవ్వాలని, వాళ్ళకి సంపాదించి పెట్టాలని అరకొర పనులు చేసి 900 కోట్ల ప్రజాధనాన్ని తగలబెట్టింది మీరు. బనకచెర్లతో ఏమైనా సంబంధం ఉందా? రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఇది కానీ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు రామారావు గారు వీళ్ళు ఇలా ప్రభుత్వం రోజు మూడు కాళ్ళ మీద ముద్దుల మాదిరిగా నడుస్తున్నటువంటి ఆల్రెడీ నీళ్లు ఎత్తిపోస్తూ ఉన్న ముచ్చుమరి ఎత్తిపోతల పథకం పక్క సాగుతూ ఉంటే మీరు ఒక కొత్త ఎత్తిపోతల పథకాన్ని మీరేదో కనుక్కున్నట్టు, మీరేదో ఈ రాయలసీమ కోసం పరితపిస్తున్నట్టు, రైతుల కోసం మీ జీవితాలకు త్యాగం చేసినట్టు కటింగ్ ఇస్తూ మళ్ళా ఒక కొత్త పథకాన్ని మీరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది మేడం? ఒకటే చెప్తున్నా, ఎక్కడైతే ఆ లాభదాయకమైన పనులు ఉంటాయో, ఎక్కడైతే మట్టి పనులు ఎక్కువగా చేసుకోవచ్చో అటా పనులు చేయడం, దాంట్లో అయిన కాడికి రూపాయి ఖర్చు పెట్టి 20 రూపాయలు బొక్కేయడం, దా రకంగా 100,000 కోట్ల రూపాయలను దోచేయడం, దాంట్లో 10% జగన్మోహన్కి ఇవ్వడం,
నేను ఒకటే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా ఈ విషయం మీద. ఉమ్, ఏ బిల్ అయినా ఈ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు 10% జగన్మోహన్ పోయిందా లేదా? దీనికి సాక్ష్యం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మేడం, మిథున్ రెడ్డి ఈ రాష్ట్రంలో జగన్ పరిపాలనలో అతి పెద్ద బ్రోకర్. అందరు కాంట్రాక్టర్లతో ఆయన లాలూచి పడి ఆ కాంట్రాక్ట్ దగ్గర 10% జగన్మోహన్ చేర్చాడు. ఇది వాస్తవం కదా? రామారావు అడగండి. ప్రజలు అందరికీ తెలుసండి ఇది. అందుకనే వాళ్ళు పథకం సీట్లు పరిమితమయ్యారు. మీరు తప్పులు చేసి మీరు నాశనం చేసి రాష్ట్రాన్ని ఏమండి, చంద్రబాబు గారి పరిపాలనలో 102 ప్రాజెక్టులు వర్కులు జరుగుతున్నాయి. 102 వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఏది ఇరిగేషన్ వర్క్స్ 102 వర్కులు జరుగుతూ ఉంటే 2019లో జగన్మోహన్ అధికారం రాగానే ప్రీ క్లోజర్ రూపంలో, మళ్ళీ చెప్తున్నా, ప్రీ క్లోజర్ రూపంలో ఆ 102 వర్కుల్ని ఆపేశారు. ఉమ్, పూర్తిగా వర్కులే స్టార్ట్ చేసేశారు. కాంట్రాక్ట్ తొలగించేశారు. సరే, మీరు మళ్ళా ఏమైనా కాంట్రాక్ట్ టెండర్ పిలిచారా? పిలవలా. వర్కులను అట్లాగే స్టాప్ చేసేశారు. మీకు నిజంగా కూడా రాయలసీమ మీద చిత్తశుద్ధి ఉందా? మీరు అసలు బనకచెల్ల రెగ్యులేటర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు? ఎస్ విజయశేఖర్ గారు, అమరావతి అభివృద్ధి సామాన్య రైతుల కంటే కూడా రియల్ ఎస్టేట్ ఎలైట్లకు లాభమైందన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? మేడం, మీరు అన్న మాటకే చెప్తున్నా. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం ఈ రోజు 29,600 మంది రైతులకు, మళ్ళీ చెప్తున్నా, 29,600 మంది రైతులకు 61,000 ప్లాట్లను ఆల్రెడీ కేటాయించారు. ఉమ్, 29,600 మంది రైతులకు 61,000 ప్లాట్లు, డెవలప్డ్ ప్లాట్స్. మళ్ళీ ఏదో మీరు చెప్పినట్టు అడవులు, ఆయన చెప్పినట్టు అడవులు, లేకపోతే వరద నీటితో మునిగిపోయిన భూములు కాదండి. డెవలప్డ్ ప్లాట్స్ ఆల్రెడీ కేటాయించారు. వారికి చెందాల్సిన కౌలు డబ్బులు, అంటే ప్రతి రైతుకు ఇంత కౌలు ఇస్తాము డెవలప్మెంట్ అయ్యేంత వరకు అని చెప్పారు కదా, దానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశాం. రైతులంతా హ్యాపీగా ఉన్నారు. ఏ రైతులైతే కోర్టుకు పోయారో, ఎక్కడైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అదర్వైజ్ డెవలప్మెంట్ ప్లాట్స్ అని అందరికీ జరిగిపోయింది. నా దగ్గర ఉన్న డేటా అండి ఇది, గవర్నమెంట్ డేటా ఇది. ఇదేదో ఉత్తిగా వీళ్ళు చెప్పే అబద్ధాలు కాదు, ఇది వాస్తవం. ఇది ఇంకొకటి, ఈ రోజు 16,000 ఎకరాలు మేము సేకరించడానికి ఒక లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు దీంట్లో భాగంగా ఆ భూములు ఎవరైతే ఇవ్వబోతున్నారో వాళ్ళకు సంబంధించి 1.5 లక్షల రుణమాఫీ అయ్యేటట్టుగా, ప్రతి రైతుకు 1.5 లక్షల రుణమాఫీ. అట్లాగే అంటే విజయశేఖర్ గారు, ఒకటి రైతులకు ఇచ్చిన హామీలు, రోడ్లు, ప్లాట్లు, ఉద్యోగాలు సరిగ్గా ఎందుకు అమలు కాలేదు? అంటే మీరు చెప్తున్నారు ప్లాట్లు ఇచ్చాము అని చెప్పి, నా దగ్గర డేటా ఉంది అంటున్నారు, మిగతావి కూడా ఉన్నాయి కదా మేడం. ఇప్పుడు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయండి? నేను చెప్తున్నా, నేనే చెప్తా. ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇవ్వాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక ఫ్యాక్టరీనో లేదంటే ఒక కంపెనీలో పూర్తవ్వాలి. ఇప్పుడు మా నాయకుడు లోకేష్ బాబు గారు ఏం చెప్పారు? 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడి నుంచి ఇవ్వగలరు? రకరకాల ఐటీ కంపెనీలు, పరిశ్రమలను ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చి వాటిని డెవలప్ చేసి ఆ కంపెనీలు రన్ అయినప్పుడు దాంట్లో రకరకాల వ్యక్తులకు ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాల రూపంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు ఆయన. నేనంటున్నా, ఈ రోజు అమరావతిలో మేము ఏ ఉద్యోగాలు అయితే చెప్పామో అవి రావాలంటే ముందు ఇక్కడ కంపెనీలు స్టార్ట్ అవ్వాలి. ఆ కంపెనీలు స్టార్ట్ అవ్వకముందరే వీళ్ళు గగ్గోలు పెట్టడం న్యాయమా? ఇప్పుడు ప్రజల దురదృష్టం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా చంద్రబాబు నాయుడు గారి అధికారంగా కూర్చుంటే నాకు తెలిసి ఈ రోజుకు మేము చెప్పిన ఏదైతే చెప్పామో ఆ రోజు ఉద్యోగాలు కావచ్చు, లేదంటే కౌలు డబ్బులు కావచ్చు, లేదంటే ప్లాట్లు కావచ్చు, ఈ రోజు కన్నిటికీ అయిపోయేవి. అంటే అప్పుడు జరగలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే రాజధాని అమరావతిగా అనుకున్నప్పుడు వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి మనం వస్తామో లేదో అని ముందే ప్లానింగ్ చేసుకుని ఉంటే బాగుండేదేమో కదా మేడం. ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ ఏదైనా ఒక గవర్నమెంట్ ఏర్పడింది అంటే అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడే ప్రభుత్వం. రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారు. రాజ్యాంగానికి అనుగుణంగానే ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తాడు, ప్రభుత్వాన్ని నడుపుతాడు. అట్లా నడిపిన ప్రభుత్వం ఏదైనా కొన్ని మంచి చర్యలు తీసుకుంటే, మంచి పనులు చేస్తే దాని తర్వాత వచ్చే ఏ ప్రభుత్వం అయినా వాటిని కంటిన్యూ చేయాలి. అది సాంప్రదాయం, సత్సాంప్రదాయం అంటారు దాన్ని. దీనికి ఎక్కడ
రాజ్యాంగంలో ఎక్కడా కూడా కండిషన్స్ లేవు. మ్మ్. ఇవన్నీ కూడా సత్సాంప్రదాయాలు. డ్యూటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, డ్యూటీ ఆఫ్ ఎన్ గవర్నమెంట్. ఎస్ ఏ గవర్నమెంట్ అయినా, వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు, ఎస్ గోదావరిలో రామారావు గారు అల్లర్లు జరిగినప్పుడు ఒక్క నిమిషం విజయశేఖర్ గారు, వాజ్పేయి రామారావు గారు చెప్పారు, వరదలు ముప్పులు ముఖ్యమంత్రి అయినా రాజధానికి అని అంటున్నారు కాబట్టి పాటించాలి. మేడం ఇది ఒక మంచి పాయింట్. మ్మ్. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు మన వాజ్పేయి గారు, అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారిని ఒక విలేకరు అడిగాడు, సార్ మీరు మోడీ గారికి ఏమి హితవు పలుకుతున్నారు, ఏం సలహా ఇస్తారని. ఆయన ఒకటే సమాధానం చెప్పాడు, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాజధర్మాన్ని పాటించాలి అని. రాజధర్మం అంటే ఇవన్నీ కూడా వస్తాయి. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు అవసరమైన పనులు, మంచి పనులు చేయాలా. ఏ ప్రభుత్వం అయితే ముందు ప్రభుత్వం ఏమైతే మంచి పనులు చేసిందో వాడిని కొనసాగింపు చేయాలా. అట్లా కాకుండా అన్ని పూర్తిగా ఆపేసి ప్రజలను వాళ్ళ కష్టానికి వదిలేసి, అసలు ఏమండి నాకు తెలిసి కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ర్యాలీలు జరిగాయి, మీరు కూడా చూసే ఉంటారు మేడం. ఈ టీవీ తరఫున కావచ్చు లేదా ఇండివిజువల్ గా కావచ్చు, ఈ ప్రాంతంలో ప్రతిరోజు ధర్నా జరిగింది. కొన్ని వేల మంది రైతులు ర్యాలీలు చేశారు. విజయవాడ నుంచి విజయనగరం వరకు ఒక పాదయాత్ర చేపట్టారు. టెంట్లు వేసి ఎక్కడికక్కడ ఆత్మార్పణ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడైనా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని కనీసం వాళ్ళని పోయి కలిశాడండి? మీ బాధ ఏంది, మీ సమస్య ఏంది అడిగాడా? లేదు. ఏ రైతులైతే ఈ ప్రభుత్వానికి ల్యాండ్స్ ఇచ్చారో మీ పరిస్థితి ఏంది, మీకు ఏం చేస్తే ఈ ప్రభుత్వం మీకు మీ లైఫ్ బెటర్ అవుతుందని ఎక్కడే అడిగాడా? రైట్ రామారావు గారు, ఫైనల్గా చెప్పండి. అంటే మాట్లాడితే వరదలు ముప్పులు అంటున్నారు. లండన్, ప్యారిస్, షాంఘై లాంటి నగరాలు నదుల పక్కనే ఉన్నాయి కదా, అక్కడ వరదలు లేవా? అలాగే వైజాగ్ కూడా చూసుకున్నట్లయితే కూడా తుఫాన్లు అనేవి ఎక్కువగానే వస్తుంటాయి. అంటే సముద్రము పూర్ణ నగరమే, అక్కడ ప్రమాదాలు కూడా అమరావతి కంటే తక్కువే అంటారా? నదీ పరివాహక ప్రాంతం ఉండొచ్చు మేడం, కానీ నదులు ఆ యొక్క డెప్త్ కానీ దాని యొక్క పల్లము ఉండేటటువంటి ప్రదేశాలు ఇది అమరావతి సంబంధించి. అదే విశాఖపట్నం చూసుకుంటే సముద్రం ఉన్న పక్కన ఎత్తైనటువంటి కొండలు, ఎత్తైనటువంటి ప్రాంతం, అక్కడ ఇబ్బంది లేనటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి శ్రీకృష్ణ కమిటీ నిర్దేశకత్వంలో వాళ్ళ ల్యాండ్ లెవెలింగ్ అవన్నీ కూడా ఉదహరించారు మేడం. అది చదువుకోమనండి వెళ్ళి. వీళ్ళు అవేమి పట్టించుకోకుండా ఎవరెక్కడ పోతేనేమిటి, మన ఏదైనా చిన్న వర్షం వచ్చినా కూడా వరద వచ్చేటటువంటి ప్రాంతంలో ఈ రాజధాని కట్టడం మాత్రం ఆక్షేపణీయం అనేది మా యొక్క కంటెంట్. అంటే వరల్డ్ బ్యాంక్ సర్టిఫై చేసి డబ్బులు ఇచ్చింది కూడా మీరు ఒప్పుకొని అంటారు? వరల్డ్ బ్యాంకే కానీ సర్టిఫై చేయదు మేడం. వరల్డ్ బ్యాంకు అప్పిచ్చేటటువంటి పరిస్థితి అంటే ఈ యొక్క అమరావతి బేస్ చేసుకుని ఇవ్వట్లేదు మేడం. వాళ్ళు యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని అంటే ఎక్కడ రాజధాని కడుతున్నారు ఏంటనేది చూసుకోరంటారా బ్యాంక్స్? దయచేసి మాట మాట్లాడకండి. వరల్డ్ బ్యాంక్ కు ఒక ప్రపోజల్ సబ్మిట్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్. దాన్ని వాళ్ళు పూర్తిగా విశ్లేషించాకే, ఈ ప్రాంతం మీద ఒక పూర్తిగా వాళ్ళు విశ్లేషణ జరిపినాకనే అన్ని సాధ్యాలు పరిశీలించిన తర్వాతనే డబ్బులు ఇస్తారు. మీరు వరల్డ్ బ్యాంక్ ఏమండి, మీకు ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తప్పుపడడం అలవాటైపోయింది. ఎవరు మిమ్మల్ని మార్చలేరు ఈ జీవితానికి. కనీసము సెంట్రల్ గవర్నమెంట్ నో లేదంటే వరల్డ్ బ్యాంక్ నో లేదంటే ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలను వాళ్ళని కూడా తప్పు పట్టే పరిస్థితి అంటే ఏమంటే మీరు మాట్లాడండి. మీరు ఎప్పుడు చేయాలనుకుంటున్నారు, ఎన్ని ఎకరాల్లో చేయాలనుకుంటున్నారు, అసలు నగరం ఎప్పుడు నిర్మిస్తారో అదేమైనా క్లారిటీ ఉందా? మరి దేవాంశ ముఖ్యమంత్రి వచ్చినప్పుడన్నా ఈ నగరం పూర్తవుతుందని నమ్మకం మీ పార్టీకి ఉందా? మీరు అడ్డుపడకపోతే పూర్తయిపోతుంది కదా. మీరు అడ్డుపడకపోతే పూర్తయిపోతుంది. వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఎందుకు వైసీపీ అడ్డుపడ్డం? మీరు అడ్డుపడుతుంది ఎప్పటికి పూర్తవుతుంది? అమరావతికి ఏ విధులు పెట్టారో చెప్పగలరా? అమరావతిని ఎప్పుడు? రామారావు గారు మీ వైసీపీ అడ్డుపడకపోతే పార్టీకి పూర్తయిపోయేది కదా. వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఎందుకు అడ్డుపడ్డం? మేము ఎక్కడ కోర్టుకి వెళ్ళలేదు, ఎక్కడ మేము ఏ పిటిషన్లు పెట్టలేదు దాని మీద, ఎక్కడ మేము దాన్ని కాకపోతే మీరు ఉన్నటువంటి దాన్ని విస్తరించి చేయకుండా ఏదైతే మరలా విస్తారంగా 44,000 ఎకరాల సేకరణ చేయడం, ఉన్నదాన్ని ఉపయోగించుకోకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదని మా యొక్క సలహా మేడం. ఎస్ రైట్, థ్యాంక్ యూ అండి. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు విజయశేఖర్ గారు, రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ నో. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.